సో అందరికీ నమస్కారం. నేనైతే వైజాగ్ పోస్ట్ ఆఫీస్ వద్దకు వచ్చాను. ఏదైతే పునర్విక గురించి అందరూ కష్టపడుతున్నారో, ఇప్పుడైతే కనుక మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి ఒక లెటర్ రిప్రజెంటేషన్ పార్లమెంట్ పేసీకి అయితే పంపించబోతున్నాను. కొరియర్ కూడా చేయబోతున్నాను. సో అంతా మంచి జరగాలి. సో దీని మీద కేంద్రం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని కేవలం పునర్విక కాదు, పునర్విక లాగా ఉన్నటువంటి ఎంతో మంది చిన్నారుల లైఫ్ లో వెలుగులు నింపడానికి ఒక కొత్త డెసిషన్ తీసుకొని ఇటువంటి SMA type 1 ఇంజెక్షన్ కి సంబంధించి ఒక ప్రణాళిక రచించి ఆ పిల్లల తాలూకు లైఫ్ లో కొత్త వెలుగులు నింపుతారని అందరం ఆశిద్దాం. జై హింద్. నమస్కారం. నేనైతే వైజాగ్ మన ఉత్తర నియోజకవర్గం బీజేపీ పార్టీ ఆఫీస్ వద్దకు వచ్చాను పునర్విక కోసం. అలాగే పునర్విక లాగా చాలా మంది ఇబ్బంది పడుతున్న చిన్నారుల కోసం ఈ విషయాన్ని కేంద్రం వరకు వెళ్లాలంటే మన స్టేట్ బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు గారి ఆఫీస్ వద్దకు వచ్చాను. ఈ రిప్రజెంటేషన్ అయితే నేను ఇవ్వబోతున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ఏదైతే పునర్విక కోసం అందరూ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ముందుకు వస్తున్నారు. చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే ఇష్యూ సాల్వ్ అవుతుందని చెప్పి క్వశ్చనరీ కూడా ఉంది. కానీ పునర్విక ఒక్కరే కాదు, నియోజకవర్గంలో చాలా మంది పిల్లలు ఉన్నారు. సో వీటికి కన్క్లూజన్ పునర్విక ఒక్కరికే గవర్నమెంట్ ముందుకు వచ్చి దృష్టి పెడితే అది ఆ సొల్యూషన్ రాష్ట్ర నాయకులు అలాగే ఉత్తర నియోజకవర్గం విష్ణు కుమార్ రాజు గారు అయితే తెలియని వాళ్ళు లేదు. సో ఆయన ఇలాంటి వీటిలో చాలా ముందు ఉంటారు. అసెంబ్లీ సెషన్స్ అవడం వల్ల అండ్ తెలుగు ఇంజక్షన్ గురించి చాలా వైరల్ అవుతున్నాయి వీడియోస్. సో సార్ వాళ్ళ అమ్మాయి వద్దకు రాగానే మేడం గారు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి ఈ యొక్క సమస్య మీద సార్ తో మాట్లాడి పార్లమెంట్ వరకు తీసుకెళ్ళడానికి మేడం ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ పాజిటివ్ రెస్పాన్స్. జై హింద్.